Warm wishes to everybody as usual. ఈ రోజు మనము will know the basics about ECG. Today just about ECG we'll know the basics. ECG యాక్చువల్గా దాని పేరు ఎలక్ట్రోకార్డియోగ్రఫీ. అంత పెద్ద పేరు చెప్పాలంటే కష్టం కదా, కోదండపాణి రామానుదాసు అంటే కష్టంగా ఉంది కదా, ఏదో ఒక షార్ట్ నేమ్. అలానే ఈసీజీ అని చెప్పుకుంటున్నాం అనమాట. ఈసీజీ అనేది ప్రతి ఒక్క డాక్టర్ తెలుసుకోవాల్సిన విషయం ఇది, రైట్ ఫ్రమ్ దేర్ బేసిక్ డిగ్రీ. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది అక్యూటా, అసలు హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది మనము ఈసీజీ ద్వారానే డిసైడ్ చేయగలుగుతాం. అండ్ ఈసీజీ ఈజ్ ఈజీలీ అవైలబుల్ ఈవెన్ ఇన్ ద పెరిఫరల్ సెంటర్స్. మన ప్రైమరీ హెల్త్ కేర్లో కూడా ఈసీజీ మిషన్ ఉంది ఇప్పుడు. అలా వదిలేస్తే ఈవెన్ ఇప్పుడు మీకు తెలుసు కదా, వాచెస్లో కూడా ఈసీజీ వస్తుంది. ఆ వచ్చేది నార్మలా అబ్నార్మలా అని తెలుసుకోవడానికి కోసమే. ఆ విధంగా నాన్ డాక్టర్స్ కూడా ఇది ఇంపార్టెంట్. ఈ మెసేజ్ వాళ్ళకి కనిపించేది నార్మల్ అబ్నార్మల్ మన కంప్యూటర్ చెప్పేస్తుంది. బట్ ఈవెన్ ఆల్సో దే కెన్ ఆల్సో ప్లాన్ వెదర్ ఇట్ ఇస్ నార్మల్ ఆర్ అబ్నార్మల్. బేసిక్లీ ఈసీజీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద రికార్డింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్. అంటే గుండె యొక్క ఫంక్షన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ రికార్డ్ చేస్తుంది. సర్ ఐన్తోవన్ అనే ఆయన మేబీ అరౌండ్ 200 years క్రితము దీన్ని కనుక్కున్నారనమాట, ఈసీజీని. చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఈసీజీకి మనం తీయాలి అంటే పడుకోక్కర్లేదు, ఏమి చెక్కర్లేదు, ఏమి అతికించక్కర్లేదు. ఒక చిన్న స్ట్రిప్ ఉంటుంది, ఇక్కడ మనం పెట్టామంటే మన యాంకిల్ జాయింట్ మీద కానీ పెట్టామంటే ఈసీ రికార్డ్ అయిపోతుంది. దట్ ఈస్ ద లేటెస్ట్ థింగ్ ఈసీజీ. బట్ అది ఓకే, అసలు ఏంటి నార్మల్ ఈసీజీ ఏందో తెలుసుకుంటాం. పి, దిస్ ఈజ్ పి, ఓకే. క్యూ ఈజ్ మిస్సింగ్ ఇన్ నార్మల్. ఆర్, ఎస్, టి. ఇది మన ఏట్రియల్ యాక్టివిటీ రిప్రజెంట్ చేస్తే పి అనేది. క్యూ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇట్ ఈస్ అబ్నార్మల్. హార్ట్ అటాక్ 4 hours దాటిన తర్వాత క్యూ వేవ్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అబ్నార్మల్. absence ఆఫ్ క్యూ ఈస్ నార్మల్. upstroke ఈస్ కాల్డ్ ఆర్ వేవ్. దట్ ఆర్ వేవ్ ఈస్ నార్మల్. దట్ ఈస్ షోస్ ద వెంట్రికులర్ యాక్టివిటీ, సిస్టోలీ. R and S are ventricular systole. P wave is atrial systole. Then T is ventricular diastole. Diastole అంటే హార్ట్ రిలాక్స్ అయ్యే స్టేజ్. మరి వేర్ ఈస్ ద ఏట్రియల్ డయాస్టోల్ వేవ్? అది ఎక్కడుంది? ఏట్రియల్ డయాస్టోల్ వేవ్ ఎక్కడుంది అంటే అది కనిపించదు. ఆ టైంలో వెంట్రికులర్ సిస్టోలీ వస్తుంది కాబట్టి మనకు అది కనిపించదు. ఫర్ ఆల్ ది ఎంబీబీఎస్ డాక్టర్స్, ఎంబీబీఎస్ ప్రొఫెషనల్స్, PQRST అనేది మీ మైండ్లో పెట్టుకోండి. The P is small wave, T is big wave. This should be the normal ECG. Suppose ఇంకొక ECG నేను కానీ పక్కన డ్రా చేస్తే లైక్ దిస్, P, QRS, T. ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది నార్మల్ రిథంలో. ఎందుకంటే ఈసీజీ స్ట్రిప్లో ఒకటే ఉండదుగా, కంటిన్యూస్ వేవ్స్ ఉంటాయి. ఆ డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఆర్ ఈజ్ కాల్డ్ ఆర్ఆర్ ఇంటర్వెల్. కానీ స్టేబుల్గా ఉంది అంటే దట్ ఈస్ అ నార్మల్ రిథమ్. ఆ డిస్టెన్స్ కరెక్ట్గా ఈక్వల్గా రాకపోయినా కూడా అబ్నార్మల్ రిథమ్ అనమాట. సో టుడే వీ జస్ట్ నోడ్ అబౌట్ PQRST, దట్ ఈస్ ద వేవ్స్ అండ్ ద రిథమ్ ఆల్సో. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.